మీ సన్నిధిని మాకు ఇచ్చి తండ్రి, మీ పిల్లలంగా మేమందరం కలిసి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ, మీ పిల్లలంగా తండ్రి, మీ మాటతోనే మా ఆత్మీయ జీవితం కట్టబడుతుంది. మా ఆత్మీయ జీవితాలు మెరుగుపడతాయి కనుక ఈ వారము మాకు తండ్రి మంచి మాటలు వినిపించి ఆత్మీయంగా మేమందరము ఉన్నతమైన స్థానాలకి రావడానికి కృప చేయమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, చేరవచ్చిన మీ అందరికీ క్రీస్తు నామంలో శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృప ఈ వారం అంతా మనం కాపాడబడి దేవుడి సన్నిధిలో దేవుడిని ఆరాధించుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు కనుక మంచి విషయాన్ని బైబిల్లో నుండి నేర్చుకుందాం. ప్రస్తుత సమాజంలో బోధకులుగా, సేవకులుగా పిలువబడుతున్న వారు చేస్తున్న ఒక తప్పు గురించి మీతో చర్చించాలి అని బైబిల్ నుండి ఒక విషయాన్ని నేర్పించాలని ఆశపడుతున్నాను. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అనేది ఒకటి రావటం వల్ల ఎవరు ఎలాంటి వ్యక్తులు వారు చేస్తున్న బోధనలో బైబిల్కు అనుకూలంగా ఎన్ని విషయాలు ఉన్నాయి, బైబిల్కు విరుద్ధంగా ఎన్ని విషయాలు ఉంటున్నాయి అన్నది జ్ఞానం కలిగిన ప్రతి వారు ఇట్టే పసిగట్టవచ్చు. ప్రతిరోజు బైబిల్ చదువుతున్న వారికి, బైబిల్ పైన పట్టు కలిగిన వారికి ఈజీగా అర్థమవుతుంది. సోషల్ మీడియా అంతా ఈరోజు సేవకుల ప్రసంగాలు. ఆ ప్రసంగాలలో ఎక్కువగా మనకి కనపడేవి ఒకప్పుడు ఆశీర్వాదాలు కనపడేవి. ఈ మధ్యకాలంలో అద్భుతమైన అందరూ నవ్వుకునే పిట్ట కథలు కనబడుతున్నాయి. అందరూ నవ్వుకునే పిట్ట కథలు కనబడుతున్నాయి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నాకు తెలిసి సోషల్ మీడియా ఉపయోగించిన వారు మీద ఎవరు ఉండకపోవచ్చు మేబీ. అందులోనూ మన క్రైస్తవుల వీడియోలు వస్తున్నాయి అనేసరికి మనం చూస్తాం ఏదో విషయం మనకు దొరుకుతుందేమోనని. కానీ రాను రాను దిగజారిపోయి చెప్పుకోవడానికి బయట ఉన్న అనుజనులు చూసి హేళన చేసేవి క్రీస్తు పేరట చెప్పుకుంటూ వెళుతున్నారు. అవి క్రీస్తు అద్భుతాలుగా, అవి క్రీస్తు మీకు చేస్తాడు అని చెబుతున్నారు. ఇది సామాన్యులకు విశ్వాస దేవుడిని సరిగా అర్థం చేసుకోలేక మాట్లాడుతున్న మాటలు అయితే కావు. బోధకులుగా చలామణి అవుతున్న వారు చెబుతున్న మాటలు. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానో కరెక్ట్గా మీకు అర్థం కావాలి అంటే ముందు ఒక వీడియో చూడాలి. మీకు వీడియో పంపించాను ముందు చూడు. మీరు ఒక వీడియో చూడండి. మీరు చూసి ఉంటారు, ఎవడనో బాగా ఫేమస్ అవుతుంది పాపం జ్ఞానం తెలియని క్రైస్తవులకు. తెలిసిన వారు నవ్వుకుంటున్నారు. బయట నిజంలో అయితే ప్రభువును, క్రైస్తవ్యాన్ని విమర్శిస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు ఇప్పుడు మాటల వల్ల. ఒక వీడియో వేస్తారు చూడండి.
దేవుని పిల్లలుగా ఈ బాధ మనకి ఎందుకు అంటే క్రైస్తవ్యాన్ని అబాసుపాలు చేస్తున్నారు. చూడండి ఒకసారి వీడియో. ఈవిడేం మాట్లాడుతుందో వినండి జాగ్రత్తగా. కడుపులో పోసి కడుగుతున్నారు. వాళ్ళు చూడండి ఎలా కామెడీ చేస్తున్నారు. మీకు ఇది 4 సార్లు వింటే కానీ అర్థం కాదు. ఇంకోసారి వేస్తా చూడండి. మీరు బాగా కాన్సన్ట్రేషన్ చేయండి ఆవిడ ఏం మాట్లాడుతుంది. గ్లూకోజ్ బాటిల్ ఎన్ఎస్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్స్ 100 బాటిల్స్ తీసుకొచ్చి కట్ చేసి బకెట్లలో పోసి మక్కులతో నా కడుపులో పోస్తారండి. కడుపులో పోసి కడుగుతున్నారు. ఆవిడ మీకు ఏమర్థమైంది ఆవిడ చెప్తున్నది? ఎన్ఎస్ బాటిల్స్ అంటారు తెలుసా? సెలైన్ పెడతారు కదా, అవి ఎనర్జీ రావడానికి ఒకటి పెడతారు, నెక్స్ట్ క్లీన్ చేయడానికి కూడా అవే వాడతారు. తెలుసు కదా మీకు? ఏదన్నా దెబ్బ తగిలితే క్లీన్ చేయడానికి అదే వేసి క్లీన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు పొట్టలో గాయమైందట, పొట్టను కోసేశారట. కోసేసిన తర్వాత సెలైన్ బాటిల్తో ఎలా కడుగుతారు? మనకి సహజంగా దానికి చివర హోల్ పెట్టి ఇలా స్ప్రే చేస్తూ కడుగుతారు కదా. ఈవిడ అలా కడగలేదట. బకెట్ పెట్టి ఎన్ఎస్ బాటిల్ కట్ చేసి అందులో వేసి ఆ ఎన్ఎస్ బాటిల్లో ఉన్న కెమికల్ మొగ్గులతో తీసి పొట్టలో వేసి కడిగారట. ఎలా ఉంది ఇది? ఇలాంటి అద్భుతం అంటే ఇంతటి భయంకరమైన పరిస్థితుల్లో నుండి దేవుడు నన్ను బయట తీసుకొచ్చాడు. ఇప్పుడు కింద ఉన్న కాలుకి ఆవిడకు గాయం ఉంటుంది, బోధ అంటున్నాడికి. ఆడికి ఎలాగ అనిపిస్తుంది చెప్పండి? ఈవిడ మరి బకెట్లతో ఎన్ఎస్ బాటిల్ కడిగి అంత పెద్ద రోగాన్ని తగ్గించేసారంటే ఇప్పుడు నా కాలుకు వేలికి ఉన్న గాయాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? తగ్గిస్తాడు. ఇప్పుడు వాడి విశ్వాసాన్ని దేని మీద కడుతున్నారు? గాయాల మీద, క్యాన్సర్ల మీద, వ్యాధుల మీద, రోగాల మీద, ఇంకా ఆశీర్వాదాల మీద విశ్వాసాన్ని కడుతున్నారు. చాలా తప్పిది. మీకు సింపుల్గా మాట్లాడుతాను. మీరు బైబిల్ చదువుకుంటున్న వాళ్ళు అయితే నాకు చెప్పండి. మనము ఏ బోధలో ఉండాలి అని పేతురు గారు మనకి చెప్పారు అంటే, సంఘాన్ని కట్టిన తర్వాత అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో సంఘం ప్రారంభమైంది కదా. ప్రారంభమవుతున్న సంఘానికి ఏ బోధలో మనం ఉండాలని చెప్పాడు ఆయన? వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక. అంటే సంఘం ఏ బోధలో ఉండాలి ఇప్పుడు దీని ప్రకారం? అపోస్తుల బోధ కదా. ఇప్పుడు అపోస్తుల బోధ ఎక్కడి నుంచి ప్రారంభమైంది? అపోస్తుల కార్యాలు, రైట్. నెక్స్ట్ వచ్చే పత్రికలన్నీ కూడా ఎవరి బోధ ఇప్పుడు? అది అపోస్తుల బోధే. అపోస్తుల కార్యాలు వెంటనే మీకు రోమపత్రిక వస్తుంది, నెక్స్ట్ కొరింథీ పత్రిక వస్తుంది, నెక్స్ట్ ఎఫెసీ పత్రిక వస్తుంది, ఫిలిప్పీ కానీ, కొలస్సీ కానీ, తెస్సలోనిక పత్రిక కానీ, ఇలా మీరు వెళ్ళిపోతే ఈ పత్రికలన్నీ అపోస్తుల బోధ కదా. నేను ప్రశ్న అడుగుతాను, మీరు ఇప్పటి నుంచి బైబిల్ చదువుకున్నప్పుడు ఇది ఉందేమో చెక్ చేసుకోండి. అపోస్తుల బోధలో ఎక్కడైనా దేవుడు మీకు రోగాలు తీస్తాడు అని ఒక చోట చెప్పారా? మీరు చూపించండి బైబిల్లో. దేవుడు మీకు ఆస్తులు ఇస్తాడు అని ఎక్కడైనా ఉందా? అపోస్తుల బోధలో అడుగుతున్నాను నేను, ఉందా? ఆశీర్వాదాలు అంటే ఇల్లులు, పొలాలు, ఆస్తులు దేవుడు మీకు ఇచ్చి దీవిస్తాడు అని ఎక్కడైనా ఉందా? ఒక్క రెఫరెన్స్ అడుగుతున్నాను నేను. ఎందుకు లేదన్నా అని కొంతమంది వస్తారు, వచ్చి నేను ఐశ్వర్యవంతుడిని, మిమ్మల్ని ఐశ్వర్యవంతులు చేస్తానంటాడు పౌలు గారు కొరింథీ పత్రికలో. పొరపాటున అదుగుని పట్టుకుని వచ్చారు. ఆ ఐశ్వర్యం అంటే మీరు అనుకుంటున్న డబ్బు, బంగారం, వెండి, సిరి, సంపద కాదు. అక్కడ చెప్పబడుతున్న ఐశ్వర్యం దేవుని వాక్యం, జ్ఞానం. మీరు ఐశ్వర్యవంతులు అవుతారు అంటే పౌలు గారు డబ్బు ఏం పంచలేదు. ఏం పంచాడు? వాక్యాన్ని పంచి వాళ్ళని ఏం చేశాడు అంటే ఐశ్వర్యవంతులు చేశాడు. ఇప్పుడు మనకి మీకు ఒకటి సింపుల్ సూత్రం చెప్తాను. ఇప్పుడు నేను చెప్తున్నది క్రైస్తవ్యానికి ఫండమెంటల్, జస్ట్ బేసిక్. అది ఈ బేసిక్ కూడా తెలియకుండా పాస్టర్లు ఎలా అవుతారు, సేవకులు ఎలా అవుతారు? మీకు ఇంకా లోతైన విషయం చెప్పనా? అసలు యేసుప్రభు ఏదైతే బోధ చేశాడో
అదే అపోస్తలులు చేస్తారు. అవునా? ఇప్పుడు యేసుప్రభు బోధలో ఎక్కడైనా శరీర సంబంధమైన ఆశీర్వాదాలు కనబడతాయా? రోగాలను బాగు చేశాడన్నది తప్ప, ఆ రోగాలను బాగు చేయటం వెనకాల కూడా ఒక ఉద్దేశం ఉంది. అది ఏంటది? రోగాలను బాగు చేస్తూ యేసును ఆ సమాజం ఒప్పుకోవడానికి, వాక్యం వల్ల నమ్మడానికి అదొక సపోర్ట్గా రోగాలను బాగు చేయటం అనేది తీసుకున్నారు తప్ప, ఎక్కడైనా యేసుప్రభు, నేను మళ్ళీ అడుగుతున్నాను, క్రైస్తవ్యం పేరట ఇలాంటి బోధలు చేసే వాళ్ళందరూ ఒకటే అడుగుతాను నేను, యేసుప్రభు ఎక్కడైనా తనను నమ్మిన వాళ్ళకి డబ్బులు ఇచ్చాడా అని అడుగుతున్నాను. ఆశీర్వాదంగా ఆస్తులు ఇచ్చాడా? ఇచ్చాడా? ఉన్నవి వాడు వస్తే వదిలేసుకోరా అని చెప్పాడా? అంతే కదా. మరి ఇప్పుడు యేసుప్రభు పేరట ఆస్తులు వస్తాయని చెప్తున్న బోధ రైటా రాంగా? మీరు ఆలోచించండి. ఇప్పుడు గమనం చూపిస్తాను. ఈవిడ ఓవర్ అడ్వాన్స్ అయిపోయింది, అబద్ధాల్లో ఓవర్ అడ్వాన్స్ అయిపోయింది ఈవిడ. అంటే చిన్నప్పుడు ఏదో సామెత చెప్పేవారు చూడండి, అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలని. ఈవిడిది ఏది అతకదండి, అన్నీ కూలిపోతాయి. అలాగ ఆడుతుంది అబద్ధాలు. ప్లే చేస్తారు చూడండి, మీరు బాగా వినండి ఒక్కొక్కటి. నాకు ఇద్దరు మనవలు కూతురు కాక దేవుడు అట్లనే ఇచ్చిండు. మంచి అల్లుడు వచ్చింది కాక దేవుడు మంచి అల్లుడిని ఇచ్చిండు. ఏ స్నావలో నాకు గర్భసంచి వచ్చింది కాక అని పలికిన దేవుడు నాకు గర్భసంచి ఇచ్చిండు. 6 ఎకరాల భూమి, ఏ భూమికి నేను చేతులు దాకా ప్రార్థన చేసినా అదే భూమి దేవుడు నాకు ఇచ్చిండు. ఏ స్నావలో ఫ్లైట్ ఎక్కుతుంది కాక ఒక్క ఫ్లైట్ గురించి ప్రార్థన చేసి దేవుడు 4 ఫ్లైట్లు ఎక్కించాడు. ముగ్గురం కలిసి కూర్చొని ఆ శవం దగ్గర ప్రార్థన చేసినాం. చెవులు ఇట్లా నోరు పెట్టి ఏ స్నామంలో ఎప్పుడైతే గట్టిగా వచ్చినామో ఆమె కళ్ళు తెరవడం జరిగింది. మా ఇంట్లో ఒక ఆమె ఉంది, ఆమెకు ప్రార్థన చేస్తే ఆమె కడుపులోకి వెళ్ళి 680 రాళ్ళు బయటికి రావడం జరిగింది. ఒక్కొక్క రాయి ఇంత పెద్ద రాళ్ళు. ఎన్ని రాళ్ళు అండి? ఒక పెద్ద ఎన్ని రాళ్ళు? 680. సైజ్ ఎంతట పడతాయండి అన్న కడుపులో? కడితే నాకు తెలిసి హాఫ్ బేస్మెంట్ అవుతుంది. అది ఇంటికి సగం బేస్మెంట్లో వేస్తుందండి. 680 రాళ్ళు అంటే అవన్నీ ఆవిడ కడుపులో తీసిందట. ఏమండి ఇవి సమాజానికి యేసు పేరట చెబుతుంటే మనం నవ్వుకుంటామండి, పోలే ఏదో పిచ్చి పట్టిందేమో అనుకుంటాం. కానీ అన్ని జనులు ఎలా తీసుకుంటాడు చెప్పండి? ఇవి ఎలా తీసుకుంటాడు? మీరు చెప్పండి, ఎలా తీసుకుంటాడు? దొరికిందిరా క్రైస్తవ్యాన్ని విమర్శించడానికి ఒక ఆవిడ ఒక అస్త్రం అనుకుంటాడు. ఇంకా చూడండి, ఆనుముత్యాలు చాలా ఉంటాయి, చాలా వేసింది. గుడిసెలు ఊగి అందరం పట్టుకున్న పిల్లలు ఇట్లాంటి స్తంభాలే పట్టుకొని వేసిన వాళ్ళ గుడిసె బిల్డింగ్ అవును కాక అని పడిగిన వాళ్ళం. 22 పిల్లర్ల ఈ స్తంభాలది 24 పిల్లర్ల బిల్డింగ్ అయింది. అది సీట్ దొరకలేదు నాకు. మెట్ల కాడ కూర్చునే సీట్ ఇచ్చినా పర్వాలేదు, నేను కూర్చుంటాను. బస్సులో ఎక్కనియండి నన్ను అని చెప్పి ఏమని ప్రార్థన చేస్తున్నా తెలుసా? ఏసునామల ఎవరినైనా ఒక టికెట్ క్యాన్సిల్ అయిపోను కాక 5వ సీట్ నెంబర్ అయిన చేస్తే ఆయన ఏమన్నా తెలుసా? నేను రాజధాని ట్రైన్కి వెళ్ళిపోతున్నా, ఈ టికెట్ క్యాన్సిల్ చేసుకుంటున్నా అని చెప్పాడు ఆయన. ఏమంటే నేనేమన్నా తెలుసా? క్యాన్సిల్ అయిన టికెట్ నాకు ఇచ్చేసి ఒకరోజు ఇట్లా నడుచుకుంటా, ప్రభా నాకు 200 అయితే బాగుంది ఆయన అనుకుంటా నడుస్తున్నా. ఈయన మాట్లాడుకుంటూ నడిచిన ఆ బాబు కాళ్ళ కాడబడినాయి. చూస్తే 100 రూపాయలు నోటు కనిపించింది, తీసి చూస్తే 200 ఉన్నాయి మడత. తర్వాత ఏటీఎం కాడికి పోయి ప్రార్థన చేసిన, ఏసిన వాళ్ళ దగ్గర డబ్బులు వచ్చినాయి కాకని పలికిన. నా ఏటీఎంలో 270 రూపాయలు మాత్రం ఉన్నాయి. ప్రార్థన చేసిన ఏటీఎం కార్డు పెడితే 1,64,444 రూపాయలు నా బ్యాంక్ వచ్చింది. మనకు రావట్లేదండి. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం, మనం సెమినార్లకి ప్రార్థన చేస్తాం, యానివర్సరీ చేస్తున్నాం, దేవాన్ని ప్రార్థన చేస్తాం. మన అకౌంట్లోకి రావండి. వచ్చినాయి మీకు ఎప్పుడైనా? రావు. ఆవిడ అకౌంట్లోకి వచ్చినాయట. పోనీ ఎంత? 1,00,000 చిల్లర చెప్తుందండి. ఎంత బాగుంది ఇది, బిజినెస్ లా లేదు ఇప్పుడు. ఇంకా చూడండి, ఇంకా ఉన్నాయి అనుమతి. తులాల గొలుసు రోడ్డు మీద పడును కాక, ఎవరిదో గొలుసు పడిపోవాలని ప్రార్థన చేసింది. గ్యాస్ అయిపోయింది అనుకున్నాం. పరిశుద్ధాత్ముడు పక్కకుండా చెప్పొచ్చు కదా, పరిశుద్ధాత్మ గ్యాస్ అయిపోయింది ఆయన అంటే గ్యాస్ అని మన ఇంటి ముందు తీసుకొచ్చి పెట్టాలి. ఆయన అనువుని తీసుకొచ్చి ఆమె వృద్ధి ప్రార్థన చేయమని అన్నాడు. అనువుని ఒక గిన్నెలో వస్తాను లోపలికి తీసుకుపోయి ఏసు రక్తం చేయము, ఏసునామం చేయమని రుద్దుతా ఉన్నా. ఆ మంటలకి సీస ముక్కలు బయటికి రావడం మొదలైంది. అవి ఎక్కడి నుంచి? 2 రొమ్ముల నుంచి సీస ముక్కలు పెద్ద పెద్ద. ఇప్పుడు ఇది గ్లాస్ అనుకోండి, చాలా అర్థమైపోయింది సోదికి. ఇది మీకు ఇది ఎందుకు చూపించాను ఇప్పుడు అంటే, ఇలా ఉంది క్రైస్తవం పరిస్థితి. ఇదో పక్క అయితే ఇంకో పక్క
మాకు వాక్యం తెలుసు అని క్రైస్తవ్యంలో కామెడీ స్టార్లు ఎక్కువైపోయారు ఈ మధ్యకాలంలో. వీళ్ళని కామెడీ స్టార్స్ అని ఎందుకంటున్నానంటే, అసలు సోషల్ మీడియాలో ఉన్న యవ్వన క్రైస్తవులను రెచ్చగొట్టేస్తూ డిబేట్లు అంటారు వీళ్ళు. మన హైదరాబాద్లో ఉంటాడు ఒక అతను, యూనివర్సిటీలో వాక్యం నేర్చుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మన దగ్గర యూనివర్సిటీలో డీబీటీ చేసి బయటికి వెళ్ళిపోయాడు ఒక అతను. 2 వారాల నుంచి, వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ మీకు తెలుసు. వాళ్ళు సవాల్ చేసేస్తున్నారు, బీఓఐకి సవాల్ అంటున్నారు వాళ్ళు. నిజంగా చెప్తున్నాను, లిటరల్గా వాళ్ళని చూస్తున్నప్పుడు నాకు ఎక్కడో లోపల భయంకరమైన నవ్వు వస్తుంది. ఎందుకు నవ్వు వస్తుందంటే, ఒక 6 నెలల క్రితానికి మీరు వెళ్తే, ఇప్పుడు ఈ 5 స్టార్ ఎవరైతే ఫ్లైట్లు ఎక్కువ వస్తారా, ట్రైన్లు ఎక్కువ వస్తారా, బస్సులు ఎక్కువ వస్తారా, ఖర్చులు నేనే పెట్టుకుంటాను, డిబేట్ సవాల్ సార్వత్రిక సంఘం తరపున మేమే నిలబడ్డాం అని ఎవరైతే డిబేట్ చేస్తున్నాడో, అరుపులు అరుస్తున్నాడో, ఇతను ఒక 6 నెలల క్రితం విజయప్రసాద్ రెడ్డి అనే మీద అరిచాడు. ఇలాగే దేని మీద అరిచాడు అంటే, విగ్రహాలు కల్పించిన వాటిని తినకూడదు, అందులో దెయ్యం ఉందని అరిచాడు. అరిచండి పాపం పిల్లల్ని వేడికిచ్చారండి ఇద్దరు. అటు నుంచి అతను సవాలని, ఇటు నుంచి ఇతను సవాలని. నేను పిలుస్తున్నాను అతనే రావట్లేదని అతనేమంటాడంటే, నేనే పిలుస్తున్నాను ఇతను రావట్లేదని అతను. మొత్తం మీద పిల్లల్లో ఒక రకమైన వేడి వాతావరణం పుట్టించండి. డిబేట్ అసలు నాకు దొరికాడంటే ఇంకేం లేదు, ముక్కల కింద నరికేస్తాను, కండకండ్ల కింద విసిరేస్తున్నాను, ఇంకా అతన్ని ఓడించేయబోతున్నాను, నేను వీరుణ్ణి సూర్యుడిని అన్నాడు. నాకు నిన్న ఒక ఆయన ఫోన్ చేసి, నేను చాలాసేపు నవ్వుకున్నానండి. అన్నయ్య 5 స్టార్ మళ్ళీ కామెడీ చేస్తున్నాడు అన్నాడు. నాకు తెలీదు 5 స్టార్ ఎవరు బాబు అంటే, నాకు వీడియో పెట్టాడు. మనోడు చెయ్యి ఇలా పెడతాడు. ఒక 6 నెలల క్రితం ఇలాగే పెట్టాడు చెయ్యి. సవాల్ అసలు రెడ్డి చేస్తున్నది తప్పు, విగ్రహాల్లో దెయ్యం ఉంది, నేను నిరూపించేస్తాను, డామ్ డూమ్ డకార్, నేను అసలు జబ్బలు సరి చేస్తున్నాను, నాకు చాలా లావెక్కిపోయింది జిమ్ బాడీ అన్నాడు. తీరా ఏం జరుగుతుందని మీరందరూ చూసారు. ఏం జరిగింది? అతను 2 గంటలు ఇతను 2 గంటలు మాట్లాడుకుని, చివరికి నీ బోధ నువ్వు చేసుకొని నా బోధ నేను చేసుకుంటానని, నువ్వు నా అన్నయ్యవే నేను తమ్ముడిని అలాయ్ బాలయ్ చేసుకుని బిర్యానీ తిని ఇంటికి పోయారు ఇద్దరు. ఇప్పుడు వేడెక్కిపోయిన వాళ్ళు ఏమైపోయారు చెప్పండి? వేడెక్కిపోయిన వాళ్ళు ఏమైపోయారు? కింద ఉన్న వాళ్ళు వెర్రిబాగులో లేయరు. సినిమాల్లో హీరో ముందు కామెడీ యాక్టర్ డైలాగులు చెప్తూ ఉంటాడు. హీరో ముందు అతను చూసి లాగా ఒకటి కొట్టగానే కింద పడుకుంటాడు. అలాంటి కామెడీ స్టార్లు అనమాట వీళ్ళు. పేర్లు చెప్పేస్తాను, వంశీ కానీ జేమ్స్ కానీ, వీళ్ళందరూ క్రైస్తవ్యానికి పెద్ద కామెడీ స్టార్లు. వీళ్ళు కామెడీ చేస్తారు. వీళ్ళు ఎందుకు కామెడీ స్టార్లు అంటున్నానంటే, సినిమాల్లో ఒక క్యారెక్టర్ ఉంటుందట, కరెక్ట్గా సూటబుల్ అన్న ఇతను, మీరు అతను చూడండి ఇతను చూడండి ఒకేలా కనబడతారు అన్నట్టు. ఎవరు అంటే 5 స్టార్ సాల్మాన్ రాజు అని ఒక అతను ఉంటాడట, క్యారెక్టర్ అట సినిమాల్లో, కామెడీ యాక్టర్. అతను అలాగే చేస్తాడట, నేను చంపేస్తా, కొట్టేస్తా, తిట్టేస్తా అంటాడట. చివరికి ఒక విలనో దెబ్బ వేయగానే మూలన పడతాడట వెళ్ళి. అలాగా ఆవేశపూరితంగా సవాళ్ళని, డిబేట్లని ప్రజల్లో ఒక రకమైన వేడి వాతావరణం క్రియేట్ చేసి, ఇలా ప్రజల ముందు జబ్బలు జరుచుకుని తీరా ఏమైనా చేస్తారంటే ఏం చేసేదే ఉండదు, ప్రజలను అమాయకులు చేస్తారు. ఇది ఎందుకు చెప్పాను ఇప్పుడు నేను మీకు అంటే, ఒక పక్క అసత్యాన్ని పట్టుకొని దేవుడి నామాన్ని అవమానపరుస్తున్న వీళ్ళు, ఇందాక మీకు వీడియోలు చూపించిన వాళ్ళు కానీ, ఇదిగో వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో కామెడీ చేస్తున్న ఈ కామెడీ స్టార్లు కానీ, క్రైస్తవ్యానికి లేదా ఆత్మీయ జీవితాలకి ఎటువంటి ఉపయోగం వీళ్ళ వలన లేదు. ఆత్మీయ జీవితాలకు ఉపయోగపడేవి ఏమి చెప్పరు. మీకు ఇంకోటి చెప్తున్నాను, మరి యూనివర్సిటీలో వాక్యం నేర్చుకుంటున్న పిల్లలకి మీకు ఒకటి చెప్తున్నాను. సవాల్ను స్వీకరించే దమ్ము, అవతల వాడికి చెప్పగలిగిన సబ్జెక్టు సత్తా యూనివర్సిటీలో చాలా ఉంది. కానీ ఎందుకు వెళ్ళరంటే, పిల్లలు అరుస్తున్నట్టుగా పెద్దలు అరవరు. లోకంలో ఒక సామెత ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందట, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది. యూనివర్సిటీ ఇలాంటి సవాళ్ళను, ఇలాంటి అక్కడక్కడ యూట్యూబుల్లోనూ అక్కడక్కడ అరిచే వాళ్ళని
వందల మందిని, వేల మందిని ఢీకొట్టి నిలబడిన సంస్థ క్రైస్తవ్యం తరపున. వీళ్ళు అరిచినట్టుగా సహోదరుల మీద అరిచిన సంస్థ కాదు ఇది. దీని బేజాలు ఏంటంటే, యూనివర్సిటీ మూలాలు, బేజాలు దేని మీద కట్టబడింది యూనివర్సిటీ అంటే, ఒక్కడుగా ప్రపంచంలోనికి బైబిల్ పట్టుకుని వెళ్ళి, జైశాల్ గారు ఒక్కడిగా ప్రపంచంలోనికి వెళ్ళి ఆ రోజు బైబిల్ మీద పడిపోతున్న ఇంటర్నేషనల్ ఫిగర్స్తో డిబేట్లకు దిగాడు ఆయన. బాగా అర్థం చేసుకోవాలని చెప్పేది, ఈ బైబిల్ పైన, యేసుక్రీస్తుల వారి పైన బురద జల్లుతున్న ఇంటర్నేషనల్ వ్యక్తులతో డిబేట్లకు దిగాడు, పిలిచాడు, ఉత్తరాలు రాశాడు, భారీ సభలు ఏర్పాటు చేశాడు. అహ్మద్ దేదాద్ కానీ, వేదవ్యాస్ ఐఏఎస్ కానీ, అలాగే రావిపూడి వెంకటాద్రి కానీ, ఇస్లామిక్ ప్రాపగేషన్ దానికి హెడ్ అయిన జకీర్ నాయక్ కానీ, ఇలాగ దేశాలలో ఇంటర్నేషనల్ వైడ్గా ఎవరెవరైతే బైబిల్ పైన బురద చల్లుతున్నారో వాళ్ళందరి మీదకి డిబేట్లకు వెళ్ళిన ఖ్యాతి యూనివర్సిటీకి ఉంది. అందుకే దీన్ని ఆకాశంలోకి ఎత్తాడు దేవుడు. యూనివర్సిటీని ఊరకనే ఎత్తలేదు దేవుడు. యూనివర్సిటీని ఆకాశం అంతా ఎత్తు చేయడానికి కారణం ఆ సంస్థ పోరాడిన పోరాటాలు క్రీస్తు పక్షాన. ఇంకొక విషయం చెప్తాను, మీరు నాకు స్ట్రైట్గా ప్రశ్న అడుగుతాను, నాకు చెప్పండి ఆన్సరు. సవాల్, డిబేట్, ఈ రెండు పదాలు క్రైస్తవ్యంలో ఎవరి నోట వచ్చినాయి చెప్పండి. మొదట మీకు వినపడింది ఎవరి నోట? అంతేనా? ఆయన దగ్గర నేర్చుకుని వీళ్ళు అయ్యే డైలాగ్లు సేమ్ రివర్స్ చేస్తాను, నవ్వేస్తుంది నాకు. 2 నిమిషాల్లో ఓడిస్తాను. ఎవరి డైలాగ్ చెప్పండి ఇది? ఒరే కనీసం డైలాగులైనా కొత్త వేయండి రా అనిపిస్తుంది మాకు. మీకు ఎలాగో వాక్యం రాదు, కనీసం డైలాగులైనా కొత్త వేయవచ్చు కదా. అవే డైలాగులా? ఇక్కడ నేర్చుకున్న డైలాగులైనా? 2 నిమిషాల్లో ఓడిస్తానన్న వాళ్ళకి నాకు నిజంగా అనిపించింది, మియాపూర్లో సండే స్కూల్ ఉంటుంది. మియాపూర్లో ఉన్న సండే స్కూల్ పిల్లోడిని నిలబెట్టి యేసుక్రీస్తుల వారు పుట్టలేదు అన్న వాదనని 1/2 నిమిషంలో మేము ఓడిస్తాం. 1/2 minute చాలు. ఇది మనం పట్టుకున్న సత్యానికి ఉన్న సత్తా, దమ్ము. త్రిత్వమా ఏకత్వమా? నేను 2 రోజుల క్రితం మాట్లాడాను. నేను మాట్లాడింది కదా, ఎప్పుడో మాట్లాడింది, మళ్ళీ వేసాం, వేడిగా ఉన్నారు జనం అని. దాంట్లో నేను చూపించిన ఏ రెఫరెన్స్నైనా కొట్టమనండి, ఎవరినైనా ఏ రెఫరెన్స్నైనా కొట్టమనండి, కొట్టలేరు. క్రీస్తు పుట్టలేదు, క్రీస్తు పుట్టలేదు. మనం చెప్పని కూడా యూనివర్సిటీ చెప్పింది అని ఒక ప్రోపగండ వీళ్ళు చేస్తున్నారు. క్రీస్తు నిత్యుడు కాదు అని మనం ఎప్పుడు చెప్పాము? యేసుప్రభు పుట్టినవాడు అని చెప్పాము. పుట్టిన నాటి నుండి ఆయన నిత్యుడే. ఆయనకి నాశనం ఎక్కడుంది? అసలు ఎక్కువ మాట్లాడితే మనకి నాశనం ఉందా? మనకి నాశనం ఉందా? ఆత్మగా ఉన్న మనకి నాశనం ఉందా? లేదు. ఉంటే ఈ లోకంలో ఉంటాం, బ్రతికుంటే. చచ్చిపోతే పాతాళంలో ఉండాలి, భక్తిగా బ్రతికితే పరలోకంలో ఉండాలి. మనకెక్కడుంది నాశనం? మనకే నాశనం లేనప్పుడు క్రీస్తుకు ఉంటుందా? క్రీస్తు నిత్యుడు కాదు అని మనం చెప్పావా? కాబట్టి పెద్దల నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వల్ల కొంచెం మేము తట్టుకుని ఆగుతున్నాం తప్ప, సవాలుకు ప్రతి సవాలు చేసి ప్రజల మధ్య వాళ్ళు చెబుతున్న అబద్ధాలను పెట్టి వాళ్ళ పరువు తీయటం అనేది నిమిషం. కానీ నైతికత అడ్డొస్తుంది. వాళ్ళకి లేకపోతే విలువలు మనకు ఉండాలి కదా. అసలే పరిస్థితులు బాగోలేదు ఇప్పుడు. క్రైస్తవ్యం పైన 4 మూలల నుంచి ఒక పక్క యాంటీ కరప్షన్ బిల్లులు చేసుకుంటూ, మత మార్పిడి బిల్లులు చేసుకుంటూ, ఒక పక్క వాళ్ళు వస్తున్నారు, ఒక పక్క లోకల్గా వాళ్ళు కమిటీలు వేసి సువార్తలను ఆపుతున్నారు, సభలను ఆపుతున్నారు. క్రైస్తవ్యానికి ఇంతటి భయంకరమైన వ్యాధులు ఎదురుతున్న కాలంలో ఈ కామెడీ స్టార్లు లోపల ఉన్న సంఘం మీద యుద్ధం చేస్తారట, డిబేట్లు చేస్తారట. ఏమనాలి? ఇది పరిస్థితి ఎలా ఉంది చెప్పండి. ఇప్పుడు క్రైస్తవ్యానికి కాలం ఏ కాలం చెప్పండి? ఇది ఎంత గడ్డు కాలం, ఎంత వ్యతిరేకత ఎదుర్కొంటున్నాం. ఇంకోటి చెప్పనండి, వీళ్ళు ఎక్కడికి సరిగా సభలకు కానీ మీటింగ్లు కానీ తిరగరండి. వీళ్ళు శుభ్రంగా తినేసి ఇంట్లో కూర్చుని అక్కడ ఎక్కడో మీటింగ్ కడితే అక్కడికి వెళ్ళి సవాల్ అంటాడు అంతే. రోజు గ్రౌండ్లోకి వస్తే తెలుస్తుంది. ఈ సవాల్ అంటే నీ 5 స్టార్ని నాతో పాటు తిప్పుకోవాలి ఒక 4 రోజులు, తెలుస్తుంది గ్రౌండ్లో ఎలా ఉందో పరిస్థితి. సభలు పెడుతున్న పిల్లలు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఎన్ని రకాల
అవమానాలు ఎదుర్కొంటున్నారో, ఎన్ని రకాల కష్టాలు ఎదుర్కొంటున్నారో, ఎన్ని దాడులు ఎదుర్కొని సువార్తలు జరిగిస్తున్నారో తెలియదండి వీళ్ళకి. ఇప్పుడు ఏకదాటిగా అందరం ఒక చోట ఉండి సువార్తను వ్యాప్తి చేయడానికి కలిసికట్టుగా ఉండవలసిన వాళ్ళు నీ మీద సవాలు, నా మీద సవాలు అంటే పోనీ వీడి ముందుకు చేసిన సవాళ్ళు ఏమన్నా పొడిచాడా అంటే ఏం లేదు. ఒకప్పుడు మీకు కొంతకాలం క్రితానికి వెళ్ళిపోతే ఒక ఆయన లోకరక్షకుడు క్రీస్తా కృష్ణుడా ఓడించేస్తున్నాను వీరుని సూర్యుని అని వెళ్ళి అక్కడికి వెళ్ళి మీ ఓడు మీకే మా ఓడు మాకే వచ్చాడు. మళ్ళీ 4 గంటలు అక్కడ కూర్చొని సేమ్ మళ్ళీ బిర్యానీ తినేసి వచ్చారు. ఇలా చేసిన డిబేట్లో వల్ల జరిగింది ఏమీ లేదండి, ఏమీ లేదు. కనుక వాక్యోపదేశకుడు ప్రజలకి వాక్యం చెబుతుంటే ప్రజల్లో ఏం జరగాలో, ఏం జరిగిందో ఒకనాడు 2-3 సందర్భాలు చూపించి ముగిస్తాను. నెహమ్యా గ్రంథం మీరు తీయండి. 8వ అధ్యాయం 8వ వచనం బైబిల్ చదువుతాం. నెహమ్యా గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా, అంటే గ్రంథము చదువుతున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం ప్రసంగం చేస్తున్నప్పుడు ప్రసంగికుడు జనులు ఏం చేశారట ఆ రోజు? ఏడవ మొదలు పెట్టగా, అంటే ప్రజల్లో ఏమొచ్చిందంటే పశ్చాత్తాపం వచ్చింది, మారు మనసు వచ్చింది, మేము తప్పు చేశామన్న ఆలోచన ఏర్పడింది. ఇది ప్రసంగికుడు ప్రసంగం చేస్తుంటే వేదికెక్కి ప్రజల్లో కలగవలసింది, ప్రజలలో ఏర్పడవలసింది. ఏడవ మొదలు పెట్టగా అంటే ఏడుస్తున్నారు అంటే ప్రసంగం ఎలా చేస్తుంటారు మీరు చెప్పండి. ఆ రోజు ఎలా చేసాడు ఆయన? ఎజ్రా, ఆ ప్రసంగం చేస్తున్నది ఎజ్రా. ఎంత హార్ట్ టచింగ్ వర్డ్స్ చెప్పుంటాడు, వాళ్ళు చేస్తున్న పాపాలు కళ్ళకు కట్టినట్టుగా ఎలా చూపించుంటాడు, ధర్మశాస్త్రంలో దేవుడు పడుతున్న బాధ వేదన వాళ్ళ దగ్గరికి ఎంత బాగా పట్టుకుని వెళ్ళుంటాడు. ఊరకనే ఏడుస్తాడండి మనిషి, ఊరకనే ఏడుస్తాడా? మిమ్మల్ని ఏడమంటే ఎవరైనా ఏడుతారేంటి? మీరు అందుకే ఏడుస్తారు. ఏడుస్తున్నారు అంటే ధర్మశాస్త్రాన్ని అంత బాగా చెప్పాడని అర్థం, ప్రసంగం అంత బాగా చేశాడు ఆయన, ప్రజలు ఏడ్చేటంత బాగా చేశాడు. ఇప్పుడు ఇందాక మీకు 2 ప్రసంగాలు వేశాను యూట్యూబ్లోవి, వాళ్ళు మాట్లాడుతున్నవి. ఇప్పుడు వాళ్ళ ప్రసంగాలు అలా చేస్తుంటే క్రింద వాళ్ళు ఏడుతున్నారా నవ్వుతారా? మరి చెప్పండి. నవ్వుల పాలు చేశారు చూసారా ప్రసంగికులు, నవ్వుల పాలు చేశారు. ఒక పక్క వీళ్ళు, ఒక పక్క డిబేట్లు సవాళ్ళు అనుకుంటూ వాళ్ళు నవ్వుల పాలు చేస్తున్నారు క్రైస్తవ్యాన్ని. విని ఏడవ మొదలు పెట్టగా, ఏడవాలి, పశ్చాత్తాపం రావాలి. ఇప్పుడు మేము ఏం చేయాలి? దేవుడు ఎలా బ్రతకమని చెప్పాడా? మేము ఎలా బ్రతకాలి? వేదిక ఇచ్చింది దానికి, దేవుడు వేదికలు ఇచ్చేది దానికి, దేవుడు బాధ చెప్పడానికి, దేవుడు ఆవేదన చెప్పడానికి, దేవుడు ఉద్దేశాలు చెప్పడానికి, దేవుడు బ్రతకమన్నట్టుగా ప్రజలను బ్రతికేటట్టుగా వారి జీవన విధానానికి అవసరమైన ఆత్మీయ సంగతులు చెప్పడానికి వేదికలు, దేవుడిచ్చిన ఈ సన్నిధి. ఇది మర్చిపోయారు, కంప్లీట్గా పక్కకు పెట్టారు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు పిల్లరా. ఇది పాత నిబంధనలో ఉన్న సంగతి. ఇదే మీరు చదువుకుంటా రాజుల గ్రంథానికి వస్తే, మీరు రాజుల గ్రంథంలో ఒక రాజు అండి, నిజంగా రాజు కూడా ఇలా చేయగలుగుతాడా అన్న ఆశ్చర్యాన్ని మనకి కలిగిస్తుంది. రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం చూడండి. రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం. ఏషియా రాజు అండి ఇతను, కానీ చాలా మంచివాడు. ఒక రకంగా
దావీదు ఎలాగైతే ఒకప్పుడు పరిపాలన చేశాడో అలా పరిపాలన చేసిన వాడు దేవుడి మీద, దేవుడి ధర్మశాస్త్రం మీద చాలా ఇష్టం కలిగిన రాజుగా ఇతడు మనకి కనబడతాడు. ఇతడు అప్పటికి ప్రజలందరూ కూడా ధర్మశాస్త్రాన్ని చదవటం మానేశారు, దేవుడి వాక్యాన్ని పక్కకు పడేశారు. అలాంటి సందర్భంలో ఇతను స్ట్రిక్ట్గా చెప్పింది ఏంటంటే, రాజు అయిన తర్వాత మీరు ధర్మశాస్త్ర గ్రంథం ఎక్కడుందో బయటికి తండి, అది మనం రోజు చదవాలి, వినిపించాలి అని ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని బయటికి తెప్పించాడు. 8వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. 8వ వచనం, రాజు 2వ గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం. అంతటా ప్రధాన యాజకుడైన హిల్కీయా యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికినని షాఫాను అనే శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించి. ఏమంటే ధర్మశాస్త్రం దొరకటం ఏంటి? ధర్మశాస్త్రం ఎప్పుడు వాళ్ళ చేతుల్లో ఉండాలి కదా, వాళ్ళ ఇంట్లో ఉండాలి కదా, వాళ్ళకి సమీపంగా ఉండాలని చెప్పాడు కదా దేవుడు. నువ్వు ధర్మశాస్త్రంలో ఉన్న వాక్యాలు ఎక్కడ కట్టుకోమన్నాడు? చేతికి కట్టుకోమన్నాడు. నడుము ఏమంటే కన్నుల మధ్య బాసికంగా కట్టుకోమన్నాడా? అంటే ధర్మశాస్త్రాన్ని నీకు దగ్గరగా పెట్టుకోమని కదా దేవుడు చెప్పింది. కానీ ధర్మశాస్త్రం నాకు దొరికింది అంటున్నాడు. అంటే అప్పటికి బైబిల్ని ఏం చేశారు చెప్పండి? వీళ్ళు ఎక్కడో పాడేసే, మనకి ఎందుకండి బైబిల్, మనకి ఎందుకు పని, మనకు బైబిల్తో పనే ఉంది. నిజం చెప్పండి, ఈరోజు క్రైస్తవ్యం కూడా ఇలా ఉంటుందా ఉండదా? ఆదివారం బైబిల్ ఎత్తుక్కునే క్రైస్తవులు ఎంతమంది లేరు చెప్పండి? టైం అయిపోతుందని ఎతుకుతున్నామంటే అర్థం ఏంటి? మిగతా వారం రోజులు అస్సలు దాన్ని నువ్వేం చేయలేదు, ముట్టుకోలేదు, చదవనగాక చదవలేదు, తీయనగాక తీయలేదు, ఆదివారం వెతుకుతున్నావు. వాళ్ళు అంతే, కొన్ని సంవత్సరాలు పక్కనడేశారు బైబిల్ని, ధర్మశాస్త్రాన్ని వెతుకుతున్నారట. వెతికేసరికి ఎక్కడ దొరికిందట? ఇది దేవాలయంలో దొరికిందట. రాజు ఏమన్నాడు తెలుసా? ఇమీడియట్గా దాన్ని తీసుకుని రండి, ఆ గ్రంథం నాకు అప్పగించండి, ఆ గ్రంథాన్ని చదవండి. 10వ వచనం చూడండి, యాజకుడైన హిల్కీయాయు నాకు ఒక గ్రంథం అప్పగించనని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివెను. ఎవరు చదివించుకుంటున్నారట గ్రంథాన్ని? రాజు. చదవండి అయ్యా గ్రంథాన్ని, బైబిల్ను చదవండి అయ్యా. రాజు చదివించుకుంటున్నాడండి, రాజు టైం పెట్టుకున్నాడండి. ఏం చదవడానికి? బైబిల్ చదవడానికి. బైబిల్ చదవడానికి రాజు టైం పెట్టుకుంటే, రాజే ఇష్టపడుతుంటే బైబిల్ వినడానికి, ఈరోజు ఇక్కడ కూర్చొని మీలో ఎవరైనా రాజులు ఉన్నారా? బైబిల్ ఎందుకు చదవట్లేదంటే మనం చెప్పే రీజన్ ఏంటి చెప్పండి? నిజాలు మాట్లాడుకుంది, దేవుడి సన్నిధిలో ఉన్నారు కదా, టైం లేదండి. నాకు డౌట్ ఏంటంటే, మీరు దేశాన్ని పరిపాలిస్తున్నారా? రాజు గ్రామాన్ని పరిపాలిస్తాడా, దేశాన్ని పరిపాలిస్తాడా? దేశాన్ని పరిపాలించే రాజు టైం పెట్టుకుని బైబిల్ చదువుతుంటే మనకి టైం లేదా? నిజమేనా ఇది? అబద్ధమా? అబద్ధం. ఇష్టం లేదు. ఈ పదం కరెక్ట్. టైం లేదు కాదు, ఏం లేదు, ఇష్టం లేదు. ఇష్టం ఉంటే టైం వస్తుందా? అన్నం తినడానికి టైం లేదు అంటాడు ఎవడైనా? ఎందుకండవు చెప్పండి, ఎందుకండదు? మటన్ కూర అక్కడ పెట్టి వండుతున్న వాసన ముక్కులోకి వెళ్ళిన తర్వాత అన్నం తినడానికి టైం లేదు అంటాడు ఎవడైనా? ఎవడో వస్తానంటే ఆయన రోడ్డు మీద ఆపేసి మరి ఇక్కడ అరగంట కూర్చొని అన్నం తింటే, అక్కడ ఉండవా ఇక్కడ మటన్ కూర అంటాడు. ఆడక్కడ ఎండలో ఎండిపోయినా, వానలో తడిచిపోయినా, చచ్చిపోయినా నేను మాత్రం అన్నం తినే బయటికి వస్తాను. అన్నం తినడం ఇష్టం మనకి. ఉద్యోగం చేయడం కూడా ఇష్టమే. ఎందుకు ఇష్టం అంటే, ఉద్యోగం చేస్తే మనకి ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి. మరి బైబిల్ చదవటం, ఇంకో విషయం చెప్తాను, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. రోజుకు ఒకడు వస్తాడు మార్కెట్లోకి, బోధకుడు అవతారం ఎత్తుతాడు, రోజుకు ఒక కొత్త బోధ చేసుకుంటూ వెళ్తాడు. అప్పుడు నువ్వు రోజు బైబిల్ చదివేవాడు అయితే వాడు ఏంటో నీకు తెలిసిపోద్ది. కంగారు పడవు, తొందరపడవు. వీడిది ఏదో అబద్ధం అండి, ఏదో కొత్త బోధ చేయాలన్నట్టుగా తిప్పేస్తున్నాడు వచనాలని ఇట్టే పసిగడతాం. ఎలా పసిగట్టాలో చెప్తాను నేను. యేసులో పుట్టలేదు అంటున్నారు వీళ్ళు. తండ్రి అయిన దేవుడికి యేసుక్రీస్తుల వారు కుమారుడు అని స్పష్టంగా బైబిల్లో ఉంది. స్పష్టంగా చాలా చోట్ల ఉంది.
యేసుప్రభు ఒప్పుకున్నాడు, దేవుడు నాకు సొంత తండ్రి, ఆయన చెప్పకుండా నేను ఏం చేయలేను, ఆయన నాకు ఏదైనా ఆర్డర్ ఇస్తేనే నేను చేస్తాను అన్నాడు. ఇది ఉందా లేదా బైబిల్లో? ఉంది. ఇప్పుడు కొత్తగా బోధ స్టార్ట్ చేసి లేదు లేదు యేసుప్రభు తండ్రి ఒకటే, ఆయన పెద్ద దేవుడు ఈయన చిన్న దేవుడు అనకండి, ఇద్దరు ఒకటే అని చెబుతూ, మరి యేసుప్రభు పుట్టాడని బైబిల్లో ఉంది కదా అన్నారు. పుట్టాడని ఉందనడానికి మనం ఎక్కడ చూపిస్తాం చెప్పండి? బలంగా పుట్టాడు అన్న రెఫరెన్స్లు మనం ఏవి చూపిస్తాం బైబిల్లో? మనం కీర్తన గ్రంథంలో దావీదు గారు చెప్పిన మాట, నేడు నేను ఒక కుమారుణ్ణి కని ఉన్నాను. అది అది యేసుక్రీస్తుల వారి కోసమని మనం ఎలా కన్ఫర్మ్ చేస్తామంటే మనం చేయలేదు. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయంలో దేవుడు చేశాడు కదా. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయంలో అదే కదా మరలా సందర్భాన్ని దావీదు గారు చెప్పింది కదా, అక్కడ ఎత్తుకున్నాడు. అప్పుడు మనం కన్ఫర్మ్ చేసాం యేసు ప్రభుని దేవుడు కన్నాడు అన్నది. ఇంకా డైరెక్ట్గా రెఫరెన్స్ చూపించండి అంటే సామెతల గ్రంథానికి వెళ్తాం మనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22. నేను ఒకటి ఫోన్ చేశాడు నాకు కౌంటర్ వేయడానికి. అంటే విషయం చూసారో లేదో, మనం ఎప్పుడు వీడియో పెట్టినా 1000 మంది 2000 మంది 3000 మంది చూస్తారు నా వీడియో అంతే. త్రిత్వమ ఏకత్వం అనేసరికి నిన్నటికి 7000 6000 చూశారు. వీళ్ళందరూ వాక్యం నేర్చుకోవడానికి అనుకున్నారు, కౌంటర్లు వేయడానికి చూశారు వాళ్ళు. ఆ కింద కామెంట్లు చూడండి, 100 కామెంట్లు పైగా ఉన్నాయి, అందులో సగం తిట్లే ఉన్నాయి నా మీద. ఇక ఆ కామెంట్లకి నేను రిప్లై ఇవ్వకపోయేసరికి ఒకటి ఫోన్ చేస్తాడు డైరెక్ట్గా. నేను కామెంట్లు చూడడం అసలు అంత టైమే లేదండి, ఎక్కడ చదువుతామండి, ఒకటి చదువుకొని బైబిల్ చదువుకోవడం బెటర్ కదా ఈ చదువుకునే టైంలో. నేను ఒకటి ఫోన్ చేశాడు, వేడి తట్టుకోలేక కామెంట్కి రిప్లై ఇవ్వట్లేదంటే, నేను యేసుప్రభు పుట్టాడు అని ఎలా చెప్తావు, నీ వాదన తప్పు అన్నాడు. బాబు నేను నా వాదన ఏంటి నీ వాదన ఏంటి? నేను సొంతంగా ఒక నోట్స్ రాసుకొచ్చి నోట్స్లో చెప్పలేదు, నీ చేతుల్లో ఉన్న బైబిల్లోంచి చూపించాను. నేను పుట్టి తిని అని బైబిల్లో ఉంది, సామెతల 8:22. అంటే లేదు లేదు అది యేసుప్రభు కోసం కాదన్నాడు. భలే దొరికేవరా అనుకున్నాను. కోరుండి జుట్టు చేతికిచ్చాడు అనమాట, నాకు పిల్లకి చేతికిచ్చాడు. ఇక్కడే ఆగిపోదాం తర్వాత మాట్లాడుకుందాం అని అన్నాను. ఇక్కడే ఆగిపోదాం అన్నాడు. సామెత 8:22 భూమిని రవంతియు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని అని ఉంది కదా. అది యేసుప్రభు కాదు అంటున్నావు కదా నువ్వు, వెరీ గుడ్. ఇప్పుడు నా తప్పు నీదే రైట్ అంటాను. నేను పుట్టి తిని అంటే అక్కడ ఎవరు పుట్టారో చెప్పు అన్నాను. పిల్లకి భలే చేతికిచ్చాడు నాకు అక్కడ కోరుండి. ఎవరు పుట్టారో చెప్పు అంటే అధ్యాయం మొత్తం చదవాలి, మొదటి వచనం చదవలేదు అన్నాడు. 100 సార్లు చదివని చెప్పాను నన్ను. మొదటి వచనంలో జ్ఞానము ఘోషించుచున్నది అన్నాడు కదా అన్నాడు. జ్ఞానం ఉంది, అదే జ్ఞానం పుట్టింది అన్నాడు. ఏం పుట్టిందట? పుట్టి తిని అంటే యేసుప్రభు కదట, ఏం పుట్టిందట? జ్ఞానం పుట్టిందట. వెరీ గుడ్ బాబు, బాగుంది మీ బోధ. అయితే ఇంకో ప్రశ్న, నాకు ఇంకో డౌట్ క్లారిటీ ఇవ్వన్నాను. జ్ఞానము పుట్టి తిని అంటే అది మనుష్య జ్ఞానమా దేవుని జ్ఞానమా అని అడిగాను. చూడండి మీరు బాగా వినాలి, చచ్చిపోతారు ఇల్లు. ఆ పుట్టిన జ్ఞానం మనిషి జ్ఞానమా దేవుడి జ్ఞానమా అని అడిగాను. సృష్టి పుట్టక మునుపంటే మనిషి ఆడున్నాడు, అది దేవుడి జ్ఞానమే అన్నాడు. బాగున్నా బాబు, ఇంకా సూపర్ నువ్వు అన్నాను. ఇప్పుడు దేవుడికి ఏం పుట్టిందట? అది దేవుడి జ్ఞానం అంటే దేవుడికి జ్ఞానం ఏం చేసిందట? సృష్టి పుట్టక మునుపు దేవుడికి ఏం పుట్టిందట? జ్ఞానం పుట్టింది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, సృష్టి పుట్టక మునుపు దేవుడికి జ్ఞానం పుడితే అంతకుముందు దేవుడికి జ్ఞానం లేదా అనను. కకలావికలం అయిపోయి బూతులు తిడుతున్నాడు నన్ను. మీకు అర్థమైంది ఇప్పుడు పాయింట్, వీళ్ళని ఎలా పట్టాలో ఎలా కొట్టాలో. నేను అందుకే చెప్పాను, మియాపూర్లో సండే స్కూల్ పిల్లవాడు నిలబెట్టి ఆడికి ఇదే ఇప్పుడు ఈ 4 డైలాగులు నేర్పి ఎల్రా పోటీకి అంటే ఆడు ఓడించడండి ఒక నిమిషంలో. మీరు చెప్పండి. ఇప్పుడు దేవుడికి జ్ఞానం పుట్టిందట అంటే అంతకుముందు దేవుడికి జ్ఞానం లేదా? ఎరుబోగులో దేవుడు అంతకుముందు. చూసారు వీళ్ళు ఎలాగున్నారా? కనుక సత్యాన్ని ఢీ కొట్టడం అంత ఈజీ ఏం కాదు, ప్రగల్భాలు పలికినంత ఈజీ కాదు, జబ్బలు చరిచినంత ఈజీ కాదు, ఏలో పక్కకెట్టి ఇలాగా సవాలు చేసినంత ఈజీ కాదు సత్యాన్ని ఢీ కొట్టడం. కనుక దేవుని పిల్లలుగా మీకు చెప్పేది ఏంటంటే, మార్కెట్లోకి పూటకో కొత్త వేషగాడు వస్తాడు. వీళ్ళ వేషగాళ్ళు 4 రోజులు వేషం వేస్తారు. నా చిన్నప్పుడు మా ఇంటికి పాపం సంక్రాంతి టైంలో వచ్చేవారు. ఆవు నోటి తోలుకొని రోజుకో వేషం వేసుకుని వచ్చేవాడండి. ఓ రోజు పిట్టల దొరలాగా, ఓ రోజు దొరలాగా. ఆ వేషం కూడా ఆడు ఎలాగేసేవాడంటే,
ఆ ఆవుని తోలుకుని ఇంటికి వస్తున్నప్పుడు బోర వస్తే బియ్యం ఇచ్చి బట్టలు ఇచ్చేవారు. ఆ బట్టలు ఆవు మీద వేసుకుని వెళ్తాడు. రేపు అయ్యే బట్టలు వేసుకుని వస్తాడు మళ్ళీ. మీ చిన్నప్పుడు నాకు తెలిసి, మీకు తెలుసో లేదో, మీ పెద్దోళ్ళకి తెలుసు, మీ పిల్లలకి తెలియదు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు, మొత్తం అంతరించిపోయారు వాళ్ళు. సంక్రాంతి వేషగాళ్ళు వచ్చేవారు మా ఇంటికి. అలాగే వీళ్ళు క్రైస్తవ్యంలో రోజుకొకటి పుడతాడు. డోంట్ వర్రీ, మరి పెద్ద పట్టించుకోకండి. బీ కూల్, ప్రశాంతంగా ఉండండి. యూనివర్సిటీ చెప్పింది సత్యం. మళ్ళీ చెప్తున్నాను ఒకటి మీకు. యూనివర్సిటీ ఒకవేళ అబద్ధం చెప్పింది అనుకోండి, సరి చేసుకోవడానికి యూనివర్సిటీకి ఎలాంటి ఈగో లేదు. మేము తప్పు చెప్పామంటే తర్వాత మేము దాన్ని ఏం చేసుకుంటాం, సరి చేసుకుంటాం. ఆ దిద్దుబాటు చేసుకునే ఆ మనసు కూడా మనకి ఉంది. కనుక ప్రసంగాలు ప్రజల్ని రెచ్చగొట్టడానికి చేయకూడదు. దేనికి చేయాలి? ఆ గ్రంథము విప్పగానే ఆ రోజున్న ప్రజలు ఏడిస్తే, ఇప్పుడు గ్రంథం విప్పించుకున్నాడు ఒక ఆయన. ఎవరు? ఏషియా రాజు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు చూడండి, 22వ అధ్యాయంలో 11వ వచనం. ఆ గ్రంథాన్ని తెప్పించుకున్నాడు, చదువుకున్నాడు. చదువుకున్న తర్వాత 11వ వచనంలో రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. ఎవరండి బట్టలు చింపుకున్నది? రాజు, కింగ్. సింహాసనం మీద కూర్చుని ధర్మశాస్త్రం చదివించుకుంటూ వాళ్ళు చెప్తున్న మాటలకి అసలు బట్టలు చింపేసుకున్నాడు. చిచ్చి ఎంత తప్పు చేసామేంటి మనం, బైబిల్ తెలియక ఎంతకాలం. దేవుడు మనల్ని ఇలా బ్రతకమన్నాడా? మేము ఎన్ని పాపాలు చేసాము ఆయన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా, దేవుడికి వ్యతిరేకంగానని బట్టలు చింపుకుని ప్రజలందరి ముందు మనం చాలా తప్పు చేసాము, చాలా నేరస్తులమే దేవుని ఎదుట అనగానే, ఏమంటే ఇప్పుడు రాజు బట్టలు చింపుకుంటే ప్రజల పరిస్థితి ఏంటి చెప్పండి, ఆలోచించండి. ప్రజలందరూ దెబ్బకి మారిపోయి ధర్మశాస్త్రం తట్టు తిరిగారు. అంటే ప్రసంగం చదివిన, బైబిల్ చదివిన ఇలాంటి మార్పు మనలో రావాలి. ఎందుకు ప్రసంగాలు చెప్పాలి? ఇలాంటి జోకులు వేయడానికి, డిబేట్లు అనడానికి ప్రసంగాలు చేయకూడదు. అది పబ్లిక్కి ఏమాత్రం క్షేమం కాదు. ఏదన్నా విషయం సహోదరులతో తేల్చుకోవాలనుకున్నప్పుడు, ఎవరి కుటుంబంలో గొడవలు వస్తాయండి, ఫ్యామిలీలో అన్నదమ్ములకు ఆస్తి గొడవలు వస్తాయి, లేదా మాట పట్టింపులు వస్తాయి. ఇంట్లో ఫ్యామిలీలో ఏదో గొడవ జరుగుతుందండి. అప్పుడు అన్నదమ్ములు ఇద్దరు కానీ, లేదంటే తల్లిదండ్రుల మీద కొడుకులు కానీ డిబేట్ అంటారా, చర్చించుకుందాం రండి అంటారా? కనీస కామన్ సెన్స్ అండి. కుటుంబంలో గొడవ జరిగితే రెండు కూర్చొని మాట్లాడుకుందాం అనుకుంటారా? నీ మీద నాకు డిబేట్ అంటాడా? చెప్పండి, ఏమంటాడు చెప్పండి? రెండు కూర్చొని మాట్లాడుకుందాం, ఎందుకు మనలో మనకు గొడవలు అంటాడు. డిబేట్ అంటాడు ఏంటి? మీకు అర్థమవుతుంది ఇప్పుడు వీళ్ళు ఎంత సెన్స్లెస్ ఫెలోస్. క్రైస్తవుడికి క్రైస్తవుడి మీద డిబేట్ కాదు, క్రైస్తవుడికి క్రైస్తవ వ్యతిరేకుల మీద డిబేట్. ఛాలెంజర్ ఆడి మీద అనాలి, వాడితో అనాలి. ఛాలెంజ్, రండి చూసుకుందాం, మా యేసు తప్పు అంటున్నారు ఏంటి, మా బైబిల్ తప్పు అంటున్నారు ఏంటి, రండి చూసుకుందాం అనాలి. మీరు ఎప్పుడైనా ఈ డిబేట్ ఛాలెంజ్ అనేవాళ్ళు బయట ఉన్న వాళ్ళ మీద ఇలాగ అన్నారా? మీరు విన్నారా ఎప్పుడైనా? అనరిల్లు అంటే వాళ్ళు కోసేస్తారు. ఆ విషయం వీళ్ళకి తెలుసు. ఇటు తట్టుకునేంత దమ్ము లేదు. యూనివర్సిటీ అనుకోండి, దేశం అంతా ఉంటుంది, రాష్ట్రం అంతా ఉంటుంది, పిల్లలందరూ వచ్చేస్తారు. ఆ భయానికి యూనివర్సిటీ మీదకి ఎవడు రాడు. ఎన్ని సవాళ్ళు అన్నా సరే, మనం ఎప్పుడైనా వచ్చాడంటే, ఎవడైనా అక్కపాలెం వచ్చేటట్టు చెప్పండి. కన్నగారు, సుగునగాడు కానీ వీళ్ళందరూ ఎప్పుడైనా అక్కపాలెం రండి, మా జాతీయ సెమినార్కి రండిరా, తల ఉంచేస్తాం మిమ్మల్ని రండిరా అంటే ఎవడైనా అక్కడికి వస్తారా? 5,000 మంది ఉంటారు. వీళ్ళింటికి వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారంటే వీళ్ళిద్దరు భోజనాలు, బిర్యానీ భోజనాలు కూడా చేస్తారు. మీకు తెలుసో లేదో, నేను చూసాను, ఫొటోస్ వచ్చినాయి అప్పట్లో. అందరూ కూర్చొని రౌండ్ టేబుల్గా బిర్యానీ తింటున్నారు, ఆడుతుంది మతుర్మాతో. ఇలాంటి వాళ్ళు నిరంతరము తెల్లవారు లేస్తే చిన్న చిన్న కూలీ నాలి పనులు చేసుకుంటూ ఆ డబ్బంతా కూడగడుతూ ఏనాడు ఎడతెరిపి లేకుండా సువార్త చేస్తున్న ఏదైనా సంస్థ ఉంది అంటే దేని పేరు చెప్తారు చెప్పండి? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ. అంతే. మిగతా సంస్థలు సభలు ఎప్పుడు చేస్తాయంటే సంవత్సరానికి ఒకసారి సమ్మర్లో. కానీ మనం నిరంతరము సభలే, నిరంతరము సువార్త ప్రకటన. ఇంత గొప్పగా దేవుడి కొరకు వాడబడుతున్న దాని మీద డిబేట్ అంటే ఆయన ఊరుకుంటాడు, పైనుంచి డెప్ మీద వేస్తాడు. కనుక యూనివర్సిటీ వెనక ముఖ్యంగా సిబిటీస్, క్రైస్ట్ చర్చ్ మియాపూర్, దానికి అనుసంధానంగా ఉన్న జేబీఆర్సీల మీద దేవుడి కృప ఉంటుంది మన మీద. సో ఇందులో ఉండటం మన భాగ్యం. సత్యాన్ని చేతపట్టాం, సత్యాన్ని నేర్చుకున్నాం, సత్యాన్ని ప్రకటిస్తున్నాం, సత్య సంబంధులుగా మారాం.
సో ఈ కృప నుండి, ఈ భాగ్యం నుండి ఇది ఇలాంటి పకట వేషగాలు వచ్చి మనల్ని కలవరపరచకుండా, మనలో ఉంటున్న అల్ప విశ్వాసుల్ని, బలహీనుల్ని బలహీనపరచకుండా, బలవంతులైన మీరు ఎవరిలో అయినా కలవరం ఏర్పడుతున్నప్పుడు వాళ్ళని మనం ఒకరినొకరు ఏం చేయాలి? బలపరుచుకోవాలి. ఓకేనా? వచ్చేవారం చెప్తాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, క్రైస్తవ్యాన్ని అబాసుపాలు చేయడానికి ఎందరినో అపవాది క్రైస్తవ్యంలో పుట్టిస్తూనే ఉంటుంది. ఈరోజు తండ్రి, కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న అలజడి, దానంతటి మీద పిల్లలు ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి అని కొన్ని మాటలు చెప్పాను. విని గ్రహించడానికి కృప చేయండి. సత్యాన్ని ప్రకటిస్తాం, కానీ ఎవరితోనూ విభేదాలు పెట్టుకోవడానికి కాదు. కనుక మీ పిల్లలందరినీ జ్ఞానవంతులను చేసి, బలిష్ఠులను చేసి, వాక్యంలో ప్రతి దానిని తిప్పికొట్టగలిగే జ్ఞానాన్ని అనుగ్రహించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.